హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఇమ్మాన్యుయల్ కామెడీ మాత్రం అదిరిపోతుంది అని చెప్పవచ్చు. ఆటల్లో టాస్కుల్లో ఏదైనా కూడా తనకి 100% ఇస్తూ ముందుకు పోతున్న ఇమ్మాన్యుయల్ తన మార్క్ కామెడీని మాత్రం అస్సలు వదలడం లేదు. ఖాళీగా ఎవరి దగ్గర కూర్చున్నా కూడా కామెడీతో అందరినీ అదరగొట్టేసి నవ్విస్తున్నాడు. ఇక తాజాగా ఈ నేపథ్యంలోనే తన వద్దకు వచ్చి ఆయేషా కూర్చోవడంతో రా ఆయేషా వచ్చి కూర్చున్నావు కదా అంటూ ఇక ఆయేషాతో పులిహోర వేషాలు అయితే వేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు వచ్చావు, మళ్ళీ ఇంతకు ముందు వచ్చావు, ఎవరు రమ్మన్నారు, నేను రమ్మనకపోయినా వచ్చేసావు, మళ్ళీ నువ్వే వెళ్ళిపోయావు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నీపైన, అప్పుడు వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ ఆయేషాతో అయితే పులిహోర కలపడం అయితే స్టార్ట్ చేశాడు. అయితే దానికి కోరస్గా ఆయేషా కూడా మంచిగా అయితే మాట్లాడుతుంది. అయితే ఈ డిస్కషన్ ఇలా కొనసాగుతూ ఉంటే బెడ్రూమ్లో మాత్రం తనూజ, రీతు, కళ్యాణ్ అందరూ ఒక దగ్గరికి చేరి రీతు, డెమాన్ మధ్య జరుగుతున్న ఒక సంభాషణ గురించి అయితే వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. రీతు, డెమాన్ మధ్య గత కొన్ని రోజులుగా గ్యాప్ అయితే కొంచెం ఏర్పడుతున్నట్టు అనిపిస్తుంది. ఒకరిపై ఒకరికి ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఒకరు ఇంకొకరి దగ్గర నాకేమీ అలాంటిది లేదే అంటూ బుకాయిచ్చేస్తున్నారు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య రచ్చ తారాస్థాయికి చేరింది అని చెప్పవచ్చు. ఇక చివరిలో మళ్ళీ ఇమ్మాన్యుయల్ వద్దకు వచ్చినటువంటి ఆయేషా, నేను ఈ ఇంట్లో నాకంటూ ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ కాదు, అవసరమైనప్పుడు నీతో కూడా గొడవ పడతాను ఇమ్మాన్యుయల్, ఇప్పుడే వచ్చాం కదా, 4 రోజులే అయ్యింది, చూపిస్తా నా తడాకా ఏమిటో అంటూ ఆయేషా అయితే ఇమ్మాన్యుయల్తో చెప్తుంది. ఆ తర్వాత సంజన, మాధురి, నిఖిల్, రమ్య, రాము అందరూ చేరి ముచ్చట్లయితే పెడుతున్నారు. సో మొత్తంగా ఈ పన్నీ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.